ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు కొత్త రూల్స్ అండి. ఇవన్నీ మూసివేత. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏపీలో కౌంటింగ్ టెన్షన్ అండి. పలు చోట్ల ఆంక్షలు కూడా విధించారు. ఆ ఆంక్షలు ఏంటంటే, ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు కౌంటింగ్ సందర్భంగా కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాల హెచ్చరిస్తున్నాయండి. సో ఈ విధంగా ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఈసారి ఫలితాల్లో తేడా వస్తే రాజకీయ పార్టీలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికల మధ్య పోలీసులు అప్రమత్తం అవుతూ ఉన్నారు. దీంతో పలు జిల్లాల్లో నిషేధాలు విధిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింస చెలరేగింది. దీన్ని వెంటనే అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలండి. ఆ తర్వాత ఈసీ సీరియస్ కావడంతో మొక్కుబడిగా కేసులు పెట్టి ఇక చేతులు దులిపేసుకున్న ప్రయత్నాలు చేశారు పోలీసులు. చివరికి సిఈసి ఆదేశాలతో సిట్ ఏర్పాటయ్యాక కూడా పోలీసులు హింసాత్మక ఘటనలపై చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తూ ఉన్న నేపథ్యం. సో ఈ క్రమంలోనే పల్నాడు, తిరుపతి జిల్లాలలోని పలు పోలింగ్ కేంద్రాలలో అయితే రీపోలింగ్ కోరుతూ అంబటి రాంబాబు, చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి వంటి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ దీనిపై హైకోర్టు విచారణ చేయనుంది. సో మరోవైపు ఈ ఘటన ప్రభావం కౌంటింగ్ పైన కూడా పడే ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పలు జిల్లాల్లో 144 సెక్షన్ అయితే విధిస్తూ ఉన్నారు. కౌంటింగ్ పూర్తయి ఫలితాలు ప్రకటన వచ్చేంత వరకు కూడా ఇది 144 సెక్షన్ అయితే కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తమైన ప్రాంతాల్లో అయితే ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో ఫైర్ క్రాకర్స్ వాడకం పైన నిషేధం విధించాలని ఎస్పీ గౌతమి శాలి అయితే చేసిన సిఫార్సును కలెక్టర్ ఆమోదించారండి. సో అనంతపురం జిల్లాలో ఫైర్ క్రాకర్స్ అయితే నిషేధం ప్రస్తుతానికి. ఇక ఈ మేరకు అయితే ఆదేశాలు వచ్చాయి. ఇక కౌంటింగ్ ముగిసిన తర్వాత వరకు కూడా ఈ నిషేధం అయితే అమల్లో ఉంటుంది అని ప్రకటించారు. అలాగే పలు జిల్లాల్లో ఎన్నికల తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎలాంటి విజయ ఉత్సవాలు, ర్యాలీలు చేపట్టకుండా ఆంక్షలు కూడా విధిస్తున్నారు. వీటితో పాటు అప్పటి పరిస్థితులను బట్టి మరిన్ని ఆంక్షలు కూడా ఇంకా విధించే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ పూర్తయిన 15 రోజుల తర్వాత వరకు కూడా ఎటువంటి కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా అయితే కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందండి. సో ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. కొత్త రూల్స్ అయితే అమలు చేసింది. సో ఏపీలో కౌంటింగ్ టెన్షన్ పలు చోట్ల ఈ విధంగా 144 సెక్షన్ ఆంక్షలు.